నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. సీఎం జగన్ తన మేమంతా సిద్ధం బస్సు యాత్రని ఈ ఉదయం కేసరపల్లి నుండి పెద్ద చిరునవ్వుతో మరియు కొత్త ఉత్సాహంతో తిరిగి ప్రారంభించారు. సీఎం జగన్ తన యాత్రను ప్రారంభించే ముందు దాడి తర్వాత ప్రజల నుండి ప్రేమ మరియు మద్దతు వెలువెత్తినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరియు అటువంటి పిరికి చర్యలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరాన్ని తన నాయకులందరికీ చెప్పారు. పార్టీ నాయకులందరూ తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలని, మేమంతా సిద్ధం చేయడం ప్రస్తుతం ఉన్నదానికంటే పెద్ద విజయం సాధించేలా చూసుకోవాలని ఆయన ఇంకా ఆదేశించారు. సీఎం జగన్ ఇతర పార్టీల నుండి అనేక మంది నాయకులను వైఎస్ఆర్సీపీ గూటికి చేర్చడం ద్వారా రోజును ప్రారంభించారు. టీడీపీ నుంచి చేరికలు కొత్తగా చేరిన వారిలో అహ్మద్ హుసేన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు హజ్ కమిటీ మాజీ చైర్మన్ ముస్తఫా మోమిన్, టీడీపీ అధికార ప్రతినిధి ముఫ్తీ నూర్ మహమ్మద్ మరియు మహమ్మద్ ఇలియాస్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేరికకు హాజరయ్యారు. ఈ దీక్షలో వైఎస్ఆర్సీపీ ఎంపీ కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు. చేరికల అనంతరం గన్నవరం వద్ద సీఎం జగన్ కు ఉరుములతో స్వాగతం పలికారు. గాయపడిన తర్వాత ఆయనను చూసేందుకు సీఎం జగన్ రోడ్ షోకు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు సీఎం జగన్ ను కలవడానికి, పలకరించడానికి బార్లు తీరారు.